సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సభ వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల మిత్రులకి, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొల్లు నిర్మూలన పోరాట సమితి కార్యకర్తలకి మరియు వక్తలుగా వచ్చినటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులకు సహా అందరికీ కొల్లు నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ వందనాలు తెలియజేస్తాం. సూర్యపల్లి సుజాత గారు, నరసింహారెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. సుజాత మేడం మాట్లాడుతున్నప్పుడైతే ఏదో నా మనసును చదువుతుందా అనిపించింది అనమాట. ఒక రకమైనటువంటి బాధ, దుఃఖము మనసులో నాకు ఎక్కడెక్కడో చాలా సంఘటనలు, ఆ సంఘటనల సందర్భంగా మేము ఎన్నుకున్నటువంటి వేదన, ఆ సంఘటనల పట్ల, మా పోరాటాల పట్ల ఈ సమాజం నుంచి వచ్చినటువంటి స్పందన, వ్యతిరేకత, అనైక్యత, సహాయ నిరాకరణ, వక్రీకరణలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఆందోళనతో నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఆ టైంలో ఆమె మాట్లాడుతుంటే నేను ఫీల్ అవుతున్నాను, ఆవిడ చెప్తున్నారేంది అనిపించింది. ఒక అందరం కలిసి ఇక్కడ తను కవిగా, రచయితగా, ఒక కేంద్ర సాహితీ అవార్డు గ్రహీతగా, తను ఒక బాగా చదువుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్గా, యాక్టివిస్ట్గా ఉండి గత 26 ఏళ్ళుగా కొల్లు నిర్మూలన పోరాట సమితి సంఘం నడుపు నాయకులుగా మేము ఇక్కడ ఉన్నాం. కానీ నేను ఎందుకో కొంతగా ఆలోచించినప్పుడు బాధితులమంతా ఒక దగ్గర చేరి ఒక సామూహిక దుఃఖంలో ఉన్నామేమో అనే ఒక బాగా బలమైన ఫీలింగ్ కలిగింది నాకు. మీరు అందరం బాధితులం ఇక్కడ, నాయకులుగా, విద్యావంతులుగా, ఉద్యమకారుల కంటే కూడా మేమంతా బాధితులమి. ఎలాంటి సహాయం లేనటువంటి వాళ్ళం, గుర్తింపు లేనటువంటి వాళ్ళం. మా పోరాటాలను కానీ, మా ఆలోచనలు కానీ, మా ఉద్యమ విశ్లేషణలు కానీ ఏది కూడా ఎవరు గుర్తించనటువంటి స్థితి. అంటే వెలివాడల్లోంచి ఊర్లోంచి కనీస అవసరాల దగ్గరికి, అక్కడి నుంచి చదువు దగ్గర నుంచి ఉద్యోగాల్లోకి ఒక మేజర్ సమూహంలోకి రావడానికి ఒక అట్టడు కులాల ప్రజలు ఎంత ఘర్షణ పడతారో, ఇక్కడికి వచ్చి మేము ఎన్నుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం, మేము తీసుకున్న కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళడం కోసము బాధితుల పక్షాన నిలబడితే మళ్ళీ మేము కూడా బాధితులు అవడం, మేమే నేరస్తులుగా ముద్రపడేటటువంటి పరిస్థితి, మమ్మల్ని బోనెక్కించి విచారించే పరిస్థితిలోకి నెట్టివేయబడేటువంటి క్రమము కొల్లు నిర్మూలన పోరాట సమితిగా మేము ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి స్థితి. సో ఈ దుఃఖంలోంచి కొంచెం తెరిపించి నేను మళ్ళీ మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. అలవేలు ఒక పాట కూడా పాడమన్నది కాబట్టి ఈ వేదనలోంచి ఒక విషాద గీతాన్ని కూడా మేము రాసుకున్నాం. మేము నేపథ్యం చెప్తాం. 13 సంవత్సరాలుగా కొల్లు నిర్మూలన పోరాట సమితి తరపున సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని దళిత పీడిత కులాల మహిళా పోరాట దినంగా ఎందుకు పాటిస్తున్నాం అనేది కూడా చెప్తాం. కొల్లు నిర్మూలన పోరాటం యొక్క ఉద్యమ పదం 26 ఏళ్ళుగా ఉద్యమ ప్రస్థానం అది. ఈ 26 సంవత్సరాల నుంచి గత 13 ఏళ్ళుగా సావిత్రిబాయి ఫూలే జరుగుతున్నాం. 26 సంవత్సరాలు ఎందుకు జరపడం లేదు? సావిత్రిబాయి ఫూలే ఆవిడ జన్మించి 193 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఈ సాంఘిక ఉద్యమం ద్వారా పాఠశాలలు స్థాపించి భారతదేశానికి స్వతంత్రం రాక 100 సంవత్సరాల క్రితం, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే 1847లో ఆమె స్కూల్ స్థాపించింది. ఆ తర్వాత ఆమె మరణించి కూడా ఇప్పుడు 127 సంవత్సరాలు అవుతుంది. ఈ 127 సంవత్సరాల అమరత్వం ఉన్నది, 193 సంవత్సరాలకు సంబంధించినటువంటి జననం ఉన్నది, అలాగే 177 సంవత్సరాల ఉద్యమ నేపథ్యం ఉంది ఆమెకి. ఇంత నేపథ్యాన్ని ఒక కుల నిర్మూలన లక్ష్యంగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు అంబేద్కర్, ఫూలే, సావిత్రిబాయి ఫూలే అంటే మహనీయులకు సంబంధించిన ఉద్యమ నేపథ్యాన్ని కొనసాగించడం కుల నిర్మూలన పోరాట సమితికి 13 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, మేము కుల నిర్మూలన పోరాట సమితిగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ నేల మీద జరుగుతున్నటువంటి హక్కుల ఉద్యమాల్లో భాగమైన, రైతు ఉద్యమాల్లో భాగమైన, విద్యార్థి ఉద్యమాల్లో భాగమైన, అన్ని సామాజిక ఉద్యమాల్లో భాగమవుతూ మహిళల సంస్థలకు సంబంధించినటువంటి ఈ మార్చ్ 8 సందర్భంగా జరుగుతున్నటువంటి మహిళా
ఓ దినోత్సవాలకు సంబంధించినటువంటి చూసాం. ఇక్కడ ఉన్నటువంటి వివిధ వామపక్ష భావజాలం కలిగినటువంటి మహిళా సంఘాలు కానీ, రాజకీయాల పార్టీలకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు కానీ, దళిత బహుజన నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళలకు సంబంధించిన రచనలు కానీ, పాటలు కానీ, ఇవన్నీ చాలా దగ్గరగా చూసాం. చాలా డబ్బులు పోసి వాళ్ళ పుస్తకాలన్నీ చదివాం, చాలా సేవలు వచ్చి వాళ్ళ కరపత్రాలన్నీ చదివాం, పత్రికలు చదివాం. చాలా గంటలు కుల నిర్మూలన పోరాట సమితి కార్యకర్తకి ఉన్న ఒక క్రమశిక్షణ చెప్తా మీకు. 26 ఏళ్ళుగా నా క్రమశిక్షణ చెప్తాం. మా వాళ్ళ తరపు నుంచి నేను బాధ్యత తీసుకుని చెప్తున్నా. సభకు వచ్చామంటే సభ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళినాం. ఎప్పుడు మధ్యలో వెళ్ళడం, మధ్యలోంచి వెనక్కి రావడం ఇలాంటిది లేదు. అది ఎవరి సభ అయినా సరే 10 మందిగా వెళ్ళాలా, ఒక్కరిగా కాదు, నలుగురుగా వెళ్ళాలా. మెర్సీ గారు చెప్పినప్పుడు ఒక చిన్న ఇదనిపించింది. కానీ మా కుటుంబ సభ్యులు కుల నిర్మూలన పోరాట సమితి సభలు చూసి ఇది మహిళా సంఘమా, కుల నిర్మూలన సంఘమా అని మహిళా సంఘం నాయకురాళ్ళు వచ్చి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కువ అధిక సంఖ్యలో మహిళలే ఉండేది. మా భార్య పిల్లలు లేకుండా మా సభలు ఎప్పుడు జరగలేదు. ఇది ఒక మారినటువంటి ఒక విషాద స్థితి. దీన్ని మేము సరిదిద్దుకునే విధంగా కూడా ప్రయత్నం చాలా గట్టిగా చేస్తాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మేము ఏ మహిళల కష్టాలు అయితే చూస్తున్నాం, ఏ మహిళల మీద జరుగుతున్న వివక్ష చూస్తున్నాం, ఏ మహిళలకు సంబంధించినటువంటి వివక్ష ఎదుర్కొన్నాయో అవి ఈ మార్చ్ 8 వేదికల్లో ఎక్కడ చర్చకు రాకపోవడం గమనించినాం మేము. వాటి మీద సరైనటువంటి కార్యాచరణ లేకపోవడం గురించినాం. వాటి పట్ల పెద్ద పెద్ద మేధావులు అనుకున్నటువంటి వాళ్ళకి అవగాహనలో లోపం కనిపించింది. మేము అకాడమిక్స్గా వచ్చినాం, చాలామంది చదువుకున్న వాళ్ళుగా టీచర్లుగా ఉండడం వల్ల కొన్ని చదువుకోలేకపోయినాం. కుల నిర్మూలన పోరాట సమితులకు రాగానే అనేక మంది మేధావుల పుస్తకాలు, రచయితల పుస్తకాలు, ఇది చదవండి చదవదంటే అవన్నీ చదువుకుంటూ పోయిన తర్వాత ఎక్కడో సావిత్రిబాయి ఫులేను నేను చాలా మీటింగ్స్ విన్నప్పుడు సావిత్రిబాయి ఫులే గురించి కొన్ని విన్నాం, సభల్లో కూడా విన్నాం. ఓహో ఇది చదువుకుందామని కొంచెం శ్రద్ధ పెట్టాం. నిజానికి ఆమె రాసిన దాంట్లో జీవితానికి సంబంధించి 10% నేర్చుకున్నాం. కానీ ఖచ్చితంగా ఈవిడని మనం కొనసాగించాల్సిందే, ఈమెను నడవాల్సిందని 100% డిసైడ్ అయిన తర్వాత ఈ దేశంలో, భారతదేశంలో మహిళలందరూ సమానం కాదు. మహిళలందరూ సమానం కాదు. ఇక్కడ అగ్రకుల దొరసాని కుల వివక్షను పాటించే మహిళ ఉన్నది, కుల వివక్ష బలయ్యే మహిళ ఉన్నది. మహిళలందరూ లైంగిక పితృస్వామ్యానికి బలవుతారు, కుటుంబ హింసకు బలవుతారు, లైంగిక హింసకు బలవుతారు. కానీ ఇక్కడ అదనంగా దళిత మహిళలు లైంగిక హింసతో పాటు కుల వివక్షకు కూడా బలవుతారు. కులం అదనంగా అంటే మహిళ చేత కూడా బలవుతారు, మహిళల కూడా చేతులకు కూడా బలవుతారు. కేవలం పురుషుల మీద ఆధిపత్య సమాజం కాకుండా మహిళల చేత కూడా బాధిత మహిళలుగా ఒకటైన చోట బాధిత మహిళల చేత మళ్ళీ ఇంకో బాధిత పడుతుంది అన్నమాట. ఇది ఉందని గమనించిన తర్వాత దీని మీద పనిచేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర అంతా తెలుసుకుంటున్నప్పుడు అందరు మార్చేతి చేస్తున్నారు కదా, ఈ మిస్ అవుతున్నటువంటి వాటిని మనం పరిపూర్తి చేయడం కోసం వెంటనే 2 రోజుల గ్యాప్తో వస్తుంది. మహిళా పోరాటాల ఉద్యమ స్ఫూర్తిని ఎత్తిపట్టే క్రమం ఉంది కనుక మార్చి ఒక పోరాట స్ఫూర్తిని ఎత్తిపడుతూనే దాన్ని మనం కొనసాగిస్తూనే ఈ మన దేశం లోపల ఒక దళిత పీడిత కులాల మహిళలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం, వాళ్ళ చదువు కోసము సావిత్రిబాయి ఫూలే చేసినటువంటి కృషిని ఎత్తిపట్టాలా అని మేము 13 సంవత్సరాలు 2011లో మొట్టమొదటిసారి చేసినాం. చాలా అట్టహాసంగా జరిపినాం, చాలా వేల మందితో జరిపినాం. రెండోసారి వరంగల్లో చేసాం, అప్పుడు కూడా చాలా వందల మంది మొత్తం మహిళా సదస్సు అని పెట్టి ఒక అంశాన్ని తీసుకొని మేము జరుపుకుంటూ వచ్చాం. ఆ జరుపుకుంటున్న క్రమం అంతా కూడా చాలా ప్రశ్నలు వేసింది. ఇంకా మనం చదువుకోవాల్సిన అంటే కేవలం సావిత్రిబాయి ఫూలే అని పంతులమ్మ దగ్గరికి కుదిస్తున్నారు, ఇది తప్పు. ఆమె మహిళలు చదువుకుంటే ఆమె భర్త చచ్చిపోతాడు, ఆమె విధవరాలుగా మారుతుంది అనేట ఒక మూఢనమ్మకం ద్వారా మహిళల్ని బడిలోకి రాని పరిస్థితి. నీలాగా మా పిల్లలు రోడ్డు మీద తిరగాల అనేతో పాటు నీలాగా ఉంటే నీవు ఆ పూలే మీద కానీ సావిత్రిబాయి పూలే మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల నడకం చూసి పంపించాలనుకున్న చోట కూడా ఏమో బిడ్డ, నా ఎదిగిన బిడ్డ రేపు విధవరాలైతే ఆమె జీవితం అంత ఇదైపోతుందట, నేను నా బిడ్డను పాఠశాలకు పంపను అని చదువుకు దూరం చేసేటటువంటి పరిస్థితిలోంచి ఇవన్నీ చూసిన తర్వాత ఈ పరిపూర్తి చేయడం కోసం మనం చేయాలనుకొని మేము 2011లో దాన్ని చేసాం. అది ఇక్కడ దాకా వచ్చింది. ఇదే సందర్భంగా పేర్లొద్దు కానీ మహిళలకు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడడంలో, రాయటంలో రెండోటి వెల్తిని తీసుకొని దళిత మహిళల మీద ఒక పాట రాయమని ఒక
మిత్రులు నన్ను అడిగారు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. నేను కవిని కాదు, రచయితను కాదు, సామాజిక ఉద్యమకారుణ్ణి. నా జీవితంలో నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రుల దగ్గర నుంచి కానీ ప్రజల నుంచి నేను చూసిన దాన్ని అలా ఒక్క రాత్రిలోని పాట రాసి ఇచ్చేసిన. ఒక్క పాట నేను మీతో పంచుకుంటా. అది విషాద గీతమే. దాన్ని పంచుకున్న తర్వాత నేను నా ఎమోషన్ కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నా. ఆ తర్వాత నేను కొద్ది నిమిషాలు మాట్లాడతా. రాజు పడరాండి, ఒక్కసారి కోరస్కి రండి, జయకరండి. ఎలా పాడను వెలివాడ బ్రతుకును, ఎలా పాడను వెలివాడ బ్రతుకును, ఎదల ముల్లులాగా సలిపే వెతల బ్రతుకును, ఎలా పాడను వెలివాడ బ్రతుకును. బాల్యమే ఒక బందికాన దొరల పసుల కొట్టంలో, నాన్న పాలేరైతే అమ్మ వెట్టి కూలాయే, ఎంగిలి మెతుకుల కోసం నిత్యమెదురు చూపులే, తిట్లు చీత్కారాలతో చితికిన నా మనసు ఘోష, ఎలా పాడను వెలివాడ బ్రతుకును, ఎదల ముల్లులాగా సలిపే వెతల బ్రతుకును, ఎలా పాడను. తోడేళ్లను మరిపించే మనుషులిసపు చూపులను, కౌమార దశలోనే కలిగిన జలధరింపు, దొరల కాళ్ళ కింద పడి నలిగినమ్మ బ్రతుకును, అమ్మార్తనాదంతో ఉలికి పడ్డ రాత్రులను, ఎలా పాడను వెలివాడ బ్రతుకును, ఎలా పాడను, ఎలా పాడను వెలివాడ. బడికెళితే బ్రతుకు కాస్త వెలుగు నింపుకుంటుందని, పురుగులు బట్టిన పువ్వనే పెరుగన్నం లాగా తిని, ఆకలికి తాళలేక నూకలు బుక్కిన రోజులు, మరుగే కరువైపోయిన పరద చాటు పరువును, ఎలా పాడను వెలివాడ బ్రతుకును, ఎలా పాడను. తొలి యౌవన ప్రాయాన యుగల గీతమాలపిస్తే, మూడు రాత్రుల ముచ్చట తీరినగా తెల్లారే, పెళ్ళి పేరంటానికి కులమాడ్డు గోడగట్టే, ప్రగతిశీల ముసుగు తొలిగే మనువాదం బుసలుగొట్టే, వెలివాడ బ్రతుకును, ఎలా పాడను వెలివాడ బ్రతుకు. ఊరంతా పండుగంటే బోనమెత్తుకొని పోతే, డప్పు చప్పుళ్ళ మధ్య ఆడుకుంటూ గుడికి పోతే, తక్కువ కులపోళ్ళంటూ పక్కకు నెట్టేసినారు, దేవుని దగ్గర కూడా కులభేదం ఎందుకంటే, చేతబడి చేస్తుందని బట్టలిప్పి తరిమి కొట్టే, వెలివాడ బ్రతుకును, ఎలా పాడను వెలివాడ బ్రతుకును, ఎదల ముల్లులాగా సలిపే వెతల బ్రతుకును, ఎలా పాడను.
సతి పేరా చితిని పేర్చి మంటల్లో మార్చమన్నా, జోగిని మా దేవతంటూ నగ్నంగా తిప్పమన్నా, అంగాంగం దోచి కూడా అంటరాని దానివన్న, మనుశృతిని తగులబెట్ట మహిళలనే కం చేస్తా, ఎలా వదలను వాన్నెలా వదలను, ఎలా వదలను వాన్నెలా వదలను, ఈ మనువాదుల తన్నకుండ ఎలా వదలను, ఎలా వదలను వాన్నెలా వదలను, ఈ మనువాదుల తన్నకుండ ఎలా వదలను, ఎలా వదలను ఈయనెలా వదలను, ఈ కుల వ్యవస్థ కూలేదాకా పోరు గీతమాలపిస్తా, ఈ కుల వ్యవస్థ కూలేదాకా పోరు గీతమాలపిస్తా. జోహార్ జోహార్. మిత్రులారా, ముందుగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సావిత్రిబాయి ఫూలే గురించి చదువుకోండి. రీల్స్ చూసి ఉపన్యాసం విని చిన్న చిన్న కవితలు పాటలు వింటే మనకి రాసిన వాళ్ళ దృష్టికోణంలోంచే సావిత్రిబాయి ఫూలే మనకు పరిచయం అవుతుంది. రీల్స్ చేసినటువంటి వాళ్ళ దృష్టికోణంలోంచే సావిత్రిబాయి ఫూలే కనిపిస్తుంది. మనం విన్న పాటల్లోంచే ఆ రచయిత యొక్క దృష్టికోణంలోంచే సావిత్రిబాయి ఫూలే మనకు ఆవిష్కృతం అవుతుంది తప్ప నిజానికి సావిత్రిబాయి ఫూలే ఏ లక్ష్యంతో పనిచేశారు, ఎందుకు తను దాడులకు గురైంది అనేటటువంటి కోణం మనకు స్పష్టంగా అర్థం కావాలంటే చాలా స్పష్టంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రజలు సినిమాలు తీశారు, సీరియల్ తీశారు, పుస్తకాలు వేశారు, ట్రాన్స్లేట్ చేశారు. చాలా సాహిత్యము చాలా రూపాల్లో చదవడానికి కష్టమైతే చూడడానికి సంబంధించిన సినిమాలు ఇంటర్నెట్లో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎట్లయితే అంబేద్కర్ సీరియల్ వచ్చిందో క్రాంతికారి సావిత్రిబాయి ఫూలే అని సీరియల్ ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని ఖచ్చితంగా వాళ్ళు పద్ధతి ప్రకారము ఎక్కడ డీవియేట్ కాకుండా 90% చేశారు. అది మనం చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేడం అన్నారు కదా, ఆమె కనుక శూద్ర మహిళ కాకుంటే బ్రాహ్మణ మహిళ ఉంటే ఈనాడు ఆమె ఎక్కడుండేది అని. నిజమే, ఆమె శూద్ర మహిళ అయినా కూడా మామూలు కూడా ఉండేదేమో. ఆమె కేవలం మహిళల గురించి చదువు గురించి కూడా మాట్లాడినా కూడా ఇంతగా ఆమె విస్మరించడానికి గురయ్యేది కాదేమో అని అనిపిస్తుంది. ఆమె చేసినటువంటి మనము పాఠశాలకు వెళ్ళాలి అనేటకంటే ముందు నుంచి చదువుకుంటే భర్త చచ్చిపోతాడు అనేటటువంటి ఒక్క పాయింట్ మనం తీసుకుంటే 19వ శతాబ్దం లోపల ఆమె ఎంత ధైర్యంగా ఎంత విశాలమైనటువంటి అవగాహన ఉంటే భర్తతోని చదువుకొని పాఠశాలకు వెళ్తుంది. ఇప్పుడు మనము ఈ మనువాద బ్రాహ్మణీయ భావజాలానికి సంకేతాలుగా ఉన్నటువంటి పుస్తెలు మట్టెలు ఇవి తీసుకోవద్దనే చర్చ జరిగినప్పుడు మమ్మల్ని విధవరాలుగా చూస్తున్నారు కాబట్టి మేము పుస్తలు వేసుకోవాల్సిందే. రెండోది దుర్మార్గం ఏంటంటే మమ్మల్ని క్రిస్టియన్స్ అనుకుంటున్నారు అని చెప్పి మేము పుస్తలు వేసుకోవాల్సిందే మట్టలు వేసుకోవాల్సిందే అట వాదన చేస్తూ బొట్టు అనేట ఒక అలంకరణ చెప్పేసి ఒక సమర్థింపును ఎస్టాబ్లిష్ చేసుకొని రూపాయి బిల్లంత బొట్లు పెట్టుకొని తిరుగుతున్నటువంటి మహిళా నాయకురాలు ఉన్నారు. వాళ్ళకి సావిత్రిబాయి ఫూలే అడ్డం వచ్చింది కాబట్టే సావిత్రిబాయి ఫూలే సావిత్రిబాయి ఫూలేను ఎత్తుకోలేదు. అందుకే సావిత్రిబాయి ఫూలే పాఠశాలకు వెళ్ళాలంటే మనువాద బ్రాహ్మణుల చేత దాడులకు గురవాలి. కేవలం బురద నీళ్ళు కాదు, ఈరోజు ఇన్ని హక్కుల మధ్య ఒక మహిళని తిట్టేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎంత ప్రజాస్వామికంగా ఎంత గొప్పగా మీరు ఎన్నుకున్న లక్ష్యానికి అనుకూలంగా మీ భార్య భర్తలతో ఘర్షణ పడుతూ చూడండి. ఆమె లైంగికంగా అవమానపరచకుండా తిట్టకుండా మీరు కోప్పడరా? ఆమె రూపం మీద
ఆమె కలర్ మీద, జెండర్ మీద మనకు దాడి చేయకుండా ఘర్షణ పడ్డమా? అంటే ఇన్ని విప్లవాలు మాట్లాడుకుంటూ ఇంత ఆదర్శాన్ని ప్రకటిస్తూ మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే ఇంకా ఆ భావజాలను తుడుచుకోలేకపోతున్నాం. ఆనాడు సావిత్రిబాయి మీద రాళ్ళు జల్లిన వాళ్ళు కానీ, బురద జల్లిన వాళ్ళు కానీ ఎంత భౌతిక దాడి చేసి ఉంటారు. ఏ రకమైనటువంటి భాషతోని భావజాలంతో ఆమె దాడి జరుగుంటారు. ఆమె కేవలం అక్కడికి ఆగల. నీ బయట నువ్వు శూద్రుల్ని అంటరాలు ఏమన్నా చేసుకో, మా ఇంట్లోకి వచ్చేవేంది? నా ఇంట్లో చచ్చిన నా కొడుకు భార్యని నేను లైంగిక వేధిస్తుంటే, కడుపు చేస్తుంటే, పిల్లలు అంటుంటే ఆ మహిళా పక్షం నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. మీ మామ నీ మీద చేసింది లైంగిక అత్యాచారము, మీ భర్త చేసి మర్రి చేసింది లైంగిక అత్యాచారం వల్ల వచ్చిన కడుపుకి ఇది అక్రమమైన సంతానం కాదు, నువ్వు పాపివి, నువ్వు విధవరాలు వేయండి, కడుపు తెచ్చుకుని ఇది నీ నేరం అయితే నువ్వు చావాల్సింది అనేటటువంటి ధర్మశాస్త్రాలు బోధిస్తున్న చోట అనేక మంది సమాజంలో నిలబడలేక చావులకు ఆశ్రయించారు. కడుపు చేసినటువంటి వాడు మరిదయుండి, మామయుండి, బంధువు అయ్యుండి వాడి నేరాన్ని పట్టుపెడుతూ ధర్మం పేరు మీద అలాంటి గర్భం ధరించడమే నువ్వు నేరం అని చెప్తే, నువ్వు గర్భం ధరించడం నీ నేరం కాదు, నువ్వు బాధితురాలివి, నువ్వు పాపం చేయలేదు, నువ్వు చావాల్సిన అవసరం లేదు. నీకు మీ ఇంట్లో జననం ఇవ్వడం కష్టమైతే మా ఇంటికి రా, ఆ బిడ్డను పెంచడం నీకు కష్టమైతే మేము పురుడు చేసి ఇస్తాం, పంచుకోవడం కష్టమైతే మా ఇంట్లో వేసిపో అని చెప్పేసి ఒక ఆశ్రమాన్ని ఏర్పరిచి, ఒక ఆదరణ ఏర్పరిచి మేము ఉన్నాం అని ముందు నిలబడ్డారు. ఒక మహిళ ముందు కాదు, ఒక సనాతన పటిష్టమైన బలమైనటువంటి మనుషుల్ని నిలువున తగలబెట్టేటంత దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి దానికి మద్దతు ఉన్నటువంటి కాలం లోపల సావిత్రిబాయి ఫూలే అక్కడ ఉండి ఉయ్యలు కట్టి బిడ్డల్ని ఇక్కడ వేయమని ఒక విప్లవం లాగా చేసింది. ఆమెని చదువుకి ఒక అభ్యుదయాన్ని కుదించకూడదు. విప్లవం అంటే చాలా గొప్ప మార్పు. అంత గొప్ప మార్పుని వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ విప్లవకారులే. విప్లవకారుల యొక్క లిస్టును కుదించవద్దు. ఈ దేశంలో లక్షలాది మంది విప్లవకారులు ఉన్నారు. అలాంటి విప్లవకారుల్లోనే మేము ఇంతకుముందు చేసినప్పుడు సామాజిక విప్లవకారునే రాసాం, ఈసారి సామాజిక ఉద్యోగ ధృవతారని రాస్తా ఉన్నాం. ఇంతకుముందు సార్ ఇంకొక పేరుతో వాళ్ళని ఎన్ని రకాలుగా మనం గుర్తించగలుగుతున్నామో అన్ని రకాలుగా సావిత్రిబాయి ఫూలేని ఈ సమాజానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం కుల నిర్మూలన పోరాటం చేస్తున్నది. ఇంత దుర్మార్గమైన అంశాలకు వ్యతిరేకంగా నిలబడ్డది. మొగుడు చచ్చిపోతే భార్య గుండు కొట్టించుకోవాలా అన్న దగ్గర వేరే వాళ్ళకి గుండు కొట్టివద్దని చెప్పి పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి ఫూలే తన శ్మశానానికే రావద్దని చెప్పిన చోట ఇప్పుడు తండ్రి చచ్చిపోతే కొడుకులు ఇద్దరు బిడ్డలు పాడెను మోస్తుంటే పెద్ద వార్తగా వేస్తున్నాం. ఎప్పుడు 2024లో. కానీ ఆమె ఎప్పుడు 19వ శతాబ్దంలోనే చేసింది. ఆమె భారతదేశం స్వతంత్రం 50 సంవత్సరాల క్రితమే చేసింది. తన భర్త చచ్చిపోతే స్వయంగా చితిపెట్టి ఆ సామాజిక సాంస్కృతిక భామనీయ భావజాలం మీద ఒక తొక్కింది. ఎడమకాలతో తన్ని పడేసింది. ఎవడరా మీరు నాకు శాసించేదని చెప్పి. ఎంత సాహసం కావాలా? ఊరందరూ చూస్తుండగా సజీవ దహనం చేసినా మాట్లాడలేని చోట, జుట్లు బట్టి సమాజంలో తీసుకుని బట్టలు ఇప్పి నగ్నంగా ఊరేగిస్తున్న చోట ఇప్పుడు ఇట్లుంటే ఆనాడు ఎంత ధైర్యంగా చేసి ఉండొచ్చు. ఈనాడు సావిత్రిబాయి ఫూలేని ఎత్తుకుంటే ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ ఆచరించకపో కనీసం సమర్థించడమే కష్టమైనటువంటి వాళ్ళు సావిత్రిబాయి ఫూలేని మరిచినట్టు కాకుండా, ఎత్తుకున్నట్టు కాకుండా, పూతే భుజానికి ఎత్తుకో సంఖ్యకెత్తుకో అన్నాడు. మధ్యలో ఇది చేస్తారు చూసినావా? పూతే నెత్తికెక్కో సంఖ్యెక్కో అన్నట్టుగా అలా ముట్టిలో వదిలేస్తారనమాట. అలా టచ్ చేసి సావిత్రిబాయి ఫూలేని అలా వదిలేశారు. ఆమె చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏదో ఒక మూలన ప్రజలు ఎత్తుకున్నారు కాబట్టి ఆమె ఈరోజుకి వచ్చింది. సావిత్రిబాయి ఫూలేని, జ్యోతిబా ఫూలేని చంపడం కోసం ప్రయత్నాలు జరిగినాయని కిరాయి హంతకులు కూడా చేశారని మనం విన్నాం. కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణీయ భావజాలం చేసినటువంటి ఒక్కటేంటంటే సావిత్రిబాయి ఫూలేని వాళ్ళని భౌతికంగా నిర్మూలించలేకపోయినారు. కానీ ఆమె స్ఫూర్తిని, ఆమె భావజాలాన్ని చంపడం కోసం చాలా సీరియస్ కుట్ర చేశారు. దాంట్లో 90% విజయవంతం సాధించారు. కనుకనే మనకు సావిత్రిబాయి ఫూలే తెలుసుకోలేకపోయిన పరిస్థితి. 30 ఏళ్ళు దాటి సంఘంలో పెట్టుకొని 13 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కుల నిర్మూలన పోరాట సమితికే తెలుసుకోవడానికి 13 సంవత్సరాలు పట్టిందంటే మామూలు కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు, శివరాత్రులు, నవరాత్రులు, శ్రీరామ జపనాలు చేసేటటువంటి ప్రజలకి, ప్రభువును అల్లాను నమ్ముకొని పోయేటువంటి ప్రజలకి సావిత్రిబాయి ఫూలే ఎట్లా అర్థమవుతుంది? అంటే ఎవరైతే మనం ఆలోచిస్తామేనో అని మనకంటే ముందే ఒక కౌంటర్ ఎజెండాని తీసుకొచ్చి మన ముందు పెడతారు.
మన ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ అంశం మీద మీటింగ్ పెట్టాలి, ఎవరిని వక్తలుగా పిలవాలో చేసి వాళ్ళు వచ్చి కుల నిర్మూలన పోరాట సమితి ఎజెండాను వదిలేసి, పిలిచిన సంఘాల యొక్క ఎజెండాను వదిలేసి వాళ్ళు ఇంకో ఎజెండా తీసుకొస్తారు. 1942లో డాక్టర్ చుంగ్ చాన్చేను అలా ఒంటెలు పోతుంటే ఇక్కడ వచ్చినటువంటి లక్ష్మణ్ కూడా చేసిండని చెప్పి ఎవడో జర్మనీలో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తీసుకొచ్చి అలా అలా వచ్చి దేశాలను తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ముస్తారు. వర్ధమాన భారతదేశంలో ఈ నేల మీద జరిగినటువంటి అకృత్యాలను కానీ వీరోచిత పోరాటాలను కానీ విశ్లేషించి చైతన్యవంతంగా ప్రజలకి పరిచయం చేయటం లోపల మేధావి వర్గం చేసినటువంటి ద్రోహము అంతా ఇంత కాదు. ఈరోజు మనం చదువుకోవడం, ఒక సంఘాన్ని పెట్టుకోవడం, ఇక్కడుండి మాట్లాడుకోవడం ఎంత కష్టం. సుజాత మేడం ప్రతి సభలో ప్రతి సంవత్సరం మాకు స్పీకర్ ఉన్న గర్వకారణమే, కానీ ఆమె తప్ప ఇంకొక దొరకపోవడం కూడా మాకున్నటువంటి లోటు. ఎన్ని సంవత్సరాలు సుజాత మేడం ఎందుకు? ఆమె గౌరవమే కాదు, ఇంకొక దిక్కు లేకపోవడం కూడా. సావిత్రిబాయి పులేని ఎలా మాట్లాడో కుల నిర్మూలన పోరాటం ఎట్లా భావిస్తుందో అలాగే సావిత్రిబాయి పులేని పరిచయం చేసేటటువంటి వాళ్ళు. సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు అట్టడుగు దళిత పీడిత కులాల మహిళల యొక్క కన్నీలని కష్టాలను ఇక్కడ చెప్పలేకపోవటం, ఇది చెప్పగలిగేటటువంటి వాళ్ళు లేకపోవడం కూడా ఒక లోటు. ఈ నా కొడుకులు ఏం చెప్తారో విందామని కూడా రానేకుండా చూసినావా? దీని ఏమనుకోవాలి ఇప్పుడు మేము? అంతే కదా. నేను అక్కడ గొంతు వేసుకొని మైకి పెట్టుకొని బ్యానర్ పెట్టుకొని ఇక్కడ మేము సభ పెడుతున్నాం కదా, వీళ్ళు ఏం వింటారో చూద్దామని కూడా రావాలి కదా. మేము చాలామంది దగ్గర వీళ్ళేం మాట్లాడతారని చూసినాం. ఇందాక ఆర్గనైజర్ పత్రిక, ఇంకా పాంచజన్యం పత్రిక అని ఆర్ఎస్సీ వాళ్ళు చెప్తాం కదా. ఎందుకు చదువుతాం వాళ్ళవి మనం? వాడు మన గురించి ఏం కుట్రలు చేస్తున్నాడు, ఏం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడో తెలుసుకుందామని. కులం గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే కులం పేరుతో ఒక పుస్తకం రాశారంటే వేల రూపాయలు తగలేసి ఆ పుస్తకాన్ని మొత్తం చదివాం. భాష అర్థం కాదు, వ్యాకరణం అర్థం కాదు, ఆ విశ్లేషణ అర్థం కాదు, మధ్యలో గుండె పగిలిపోతూ ఉంటుంది, కోపం వస్తుంటుంది. ఎన్ని ఆవేశాలను తగ్గించుకొని కూడా ఆఖరి పేజీ దాకా చదువుతాం, ఆఖరి వాక్యం దాకా ఉపన్యాసాలు వింటాం. మా బతుకు గురించి ఎన్ని వక్రీకరణలు చేస్తున్నారు, మా బతుకు గురించి భరోసా ఇచ్చే వాక్యం అని ఒకటి వస్తుందేమో, మా కష్టాన్ని మా కన్నీళ్ళు అర్థం చేసుకునే విషయం ఒకటి వస్తుందేమోనని చెప్పి ఓపికగా వింటే ఏమీ ఉండదు. ఇక్కడ విషయాలు మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు కొందరుగానే ఉండడం వల్ల వాళ్ళకు సంబంధించిన విషయాలే ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కూడా మాట్లాడాల్సినటువంటి వాడి బాధిత వర్గాన్ని మాట్లాడకపోవడం, బాధిత వర్గాన్ని సమర్థించకపోవడం, బాధితను ప్రమోట్ చేయకపోవడం వల్ల ఆ భావజాలు విధండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పోరాట సమితి చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం ఇంకొకటి ఉంది. డిసెంబర్ 25 మనుషులు దహనం కార్యక్రమం కుల నిర్మూలన పోరాట సమితి మొట్టమొదట చేసింది. అది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహారాష్ట్ర అక్కడ జరిగినట్టు చూసి మన మనస్మృతి ఇంత దుర్మార్గమైనది కదా, మనల్ని అంటరాని వాళ్ళగా ఇచ్చేసి మనల్ని అన్ని హక్కులకి దూరం చేసి ఇంత క్రూరమైనటువంటి హింసల్ని శిక్షల్ని మన మీద అమలమని చెప్పినట్టు మనస్మృతి మనం ఎందుకు తగలబెట్టకూడదు? బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టాడు కదా, మనం దీన్ని చేద్దామని చెప్పాం. 1-2 సందర్భాల్లో కొన్ని సంఘాలలో వచ్చారు, తర్వాత పిలిస్తే కూడా వచ్చాడు, దిక్కులేడు, చేసేవాళ్ళు లేరు. అది ఎక్కడ దాకా తీసుకెళ్ళంటే మనస్మృతి తగలబెడితే భారత మాత విగ్రహం ఫోటోని తగలబెట్టిందని సూర్యపల్లి సుజాత మేడం మీద, డిఎస్యు కార్యకర్తల మీద, తెలంగాణ విద్యార్థి వేదిక కార్యకర్తల మీద చేసి శాతవాహన యూనివర్సిటీ వేదిక పెద్ద ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కేసులు నమోదు చేసిన తర్వాత జోరుకి వెళ్తే మన మీద కేసులు పెడతారేమోనని ప్రతి డిసెంబర్ 25 పోలీసుల్లో చేతి మాప ఉంటే మేము పడ్డది. వాళ్ళు అటు గుంజిరు, మేము ఇటు గుంజిరు, వాళ్ళు అటు గుంజిరు ఇటు గుంజిరు, పోలీస్ స్టేషన్లో పోయినాం. మేము పోలీస్ స్టేషన్ పోయిన రోజే లేదు, అయినా మేము దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, రాజ్యం గురించి మాట్లాడా, హక్కుల గురించి మాట్లాడాలి, రిజర్వేషన్ గురించి మాట్లాడాలా, భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్రం కాబట్టి అంబేద్కర్ గురించి మాట్లాడాలి తప్ప మనుస్మృతి గురించి మాట్లాడకూడదు. మనుస్మృతి గురించి మాట్లాడితే మన పక్కన అగ్రకులాలకు కోపం వస్తుంది, బ్రాహ్మణులకు కోపం వస్తుంది, పాలక వర్గాలకు, వీళ్ళకి ఎవరు కోపం వచ్చినా బాధలేదు. మనతో పాటు ఇదే శిబిరంలో ఉన్న అగ్రకులాల నాయకులకు కోపం వస్తుంది. మమ్మల్ని రెడ్లు అంటారు, కమ్మలు అంటారు, బ్రాహ్మణులు అంటే ఇట్లాంటి వాళ్ళు మన సంఘంలో ఎట్లా పనిచేస్తారండి? వాళ్ళు ఎలా వస్తారు మీరు అంటే? మనతో పాటు వాళ్ళ అగ్రకుల తత్వాన్ని వదిలేసుకొని, వాళ్ళ దోపిడీ తత్వాన్ని వదిలేసుకొని, వాళ్ళ పీడక భావాలను వదిలేసుకొని ప్రజాస్వామికవాదిగా మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని చాలా గౌరవించి మనం కొనసాగిస్తున్నాం. ఒక దోపిడీ వర్గాన్ని, ఒక దొంగని, ఒక అత్యాచారం చేసినటువంటి వాడిని, ఒక వాడలు తగలబెట్టినటువంటి వాడిని, ఒక దళిత మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి వాళ్ళ అంగాల్ని చిత్రవత చేసి ముక్కలు ఛిద్రం చేసినటువంటి దుర్మార్గుల అత్యాచారం చేసినటువంటి వాడి గురించి మాట్లాడితే వాడు మీ కులానికి సంబంధించిన వాడైతే నీకెందుకు బాధ? చిచ్చి, నా కులం ఇంత దుర్మార్గుడు ఉండా అనేటువంటి బాధకి ఎందుకు? నా కులానికి ఇంత దుర్మార్గమైనటువంటి దోపిడీ స్వభావం ఉందా అని చెప్పి నువ్వు ఎందుకు స్వయంవరం చేసుకోవు? ఇలాంటి వాటి కారణంగానే ఈరోజు ఎవరి గురించి మాట్లాడాలని ఉంది.
మేము భారతదేశంలో జరిగినటువంటి సాంఘిక పోరాటాల గురించి కానీ సాంఘిక గురించి కానీ లేటుగా తెలుసుకున్నాం. అమెరికన్ సామ్రాజ్యం గురించి, బ్రిటిష్ సామ్రాజ్యం గురించి, ఆ దేశాలు ఎక్కడుంటే కూడా నాకు తెలియదు. చాలా వరకు ఏ దేశంలో రాష్ట్రమే నాకు సరిగ్గా తెలియదు. కానీ బుష్ గురించి తెలుసుకున్నాం, ప్రధానుల గురించి తెలుసుకున్నాం, వాళ్ళు చేసిన సామ్రాజ్య కుట్ర గురించి తెలుసుకున్నాం, వాళ్ళ కోకోకోలా తాగొద్దని ప్రచారం చేసినాం, వాళ్ళు అమ్మే సరుకులు కొనొద్దని చేసినాం, అందాల పోటీలకు వ్యతిరేకంగా ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాం. కులం గురించి మాట్లాడేవాడు కనబడలేదు. మళ్ళీ ఇక్కడ కుల నిర్మూలన గురించి మాట్లాడి మేమే మాట్లాడుకోవాలి. అన్ని సంఘాల నాయకుల్ని, అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాళ్ళని, అన్ని రకాల ప్రజాస్వామికవాద లిస్ట్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే అందరి మాకు కుల నిర్మూలన వేదిక మీకు వచ్చినటువంటి వాళ్ళే. ఏనాడు కూడా కుల నిర్మూలన పోరాటం అవగాహన కానీ లక్ష్యాన్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఏ మహనీయుని గురించి ఏ సాంఘిక అంశం గురించి మాట్లాడి తీసుకొచ్చి దాన్ని పరిపూర్ణంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లేరు. సో కుల నిర్మూలన అవగాహనలో లోపం ఉన్నది అర్థం చేసుకునే వాళ్ళలో. సో కుల నిర్మూలన పోరాటం అవగాహన కొనసాగించడంలో సమర్థించడం కూడా లోపం ఉన్నది అర్థమైన తర్వాత ఏమైనా మనమైతే నడవాల్సిందే. మీరు అంబేద్కర్ దగ్గర పోవద్దు అన్నారు, పులే దగ్గర పోవద్దు అన్నారు, సావిత్రిబాయి దగ్గర పోన్నారు, ఎంఆర్పిఎస్ దగ్గర పోవద్దు, మాలమోహనాడు దగ్గర పోవద్దు, మీ కులమల దగ్గర పోతున్నారు. ఇలాంటి ఆంక్షలు అన్నింటినీ కూడా మా ఆచరణ ద్వారా, మా ఐక్య సంఘటన ద్వారా, మా పొడధర్మ అన్నిటిని అధిగమించి కుల నిర్మూలన కుల పీడితులందరితో కలిసి పనిచేయాల్సిందే. కుల పీడికులు తప్ప, పాలక వర్గాల దోపిడీకి సహకరించే వాళ్ళు తప్ప సామ్రాజ్యం. ఇక్కడ సామ్రాజ్యం గురించి మాట్లాడతారు, ఫాజా గురించి మాట్లాడతారు, ఇంకా అంతర్జాతీయ దేశం గురించి మాట్లాడతారు, మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్ గురించి మాట్లాడతారు. కానీ మణిపూర్లో జరిగినటువంటి ఇది అంటే ఎక్కడైతే ఒక మహిళ యొక్క దేహం మీద జరిగినటువంటి దాడి ఎంత క్రూరమైంది, ఎంత రక్తసిక్తం, ఎంత ముక్కలు ముక్కలుగా బద్దలు అయితే అంత పెద్ద ఎత్తున మనకి వేదన కలిగి అప్పుడు వేడే మీదకి వచ్చి మనం మాట్లాడతామన్నమాట. అంతేగాని 4 గోడల మధ్య మాదిగదానా అని తీసుకెళ్ళి 4 తీసుకొచ్చి బట్టలు ఇప్పి కారం పూసి 2 మహిళలు ధైర్యటి అగ్రకులాల మహిళలు ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ కట్టుకున్న భర్త ముందు పరాయి మగాళ్ళ ముందు మానంలో కారం పోసి కొడితే ఆ బిడ్డ చేసే హాహాకారాలు, ఆ వీడియోలు, ఆ ఫోటోలు మీకు ఎవ్వరికి కదిలించవు. ఐర్లాండ్లో ప్రియాంక మానవులో చచ్చినటువంటి క్రికెట్ స్టాంపులు, గాజు ముక్కలు ఏ ఒక్క మహిళ ఏ మీటింగ్లలో కూడా ఆ ప్రస్తావన రావటం లేదు. పెద్ద ఎత్తున ప్రచారమైనటువంటి ప్రియాంక రెడ్లు, మణిపూర్కు సంబంధించిన ఘటనలు ఇవేమి నేను వ్యతిరేకించడం లేదు. స్పందనలో కూడా కులం ఉంది, స్పందనలో కూడా క్లాస్ ఉంది, స్పందనలో కూడా ఒక వివక్ష ఉన్నది అని నేను మాట్లాడుతున్నా. ఇలాంటి వివక్షకు సంబంధించినటువంటి బాధితులుగా మనమందరము తెలుసుకోకపోవడం, ఆ రకంగా ఉండకపోవడం మనం అప్పుడు నేరం అని చెప్తున్నాను నేను. మీ అందరికి వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా ఈ నేరంలో ఏమాత్రం భాగం ఉన్నా ఈ నేరం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక వివక్ష పోవాలా, కుల నిర్మూలన జరగాల, దోపిడీ పోవాలా, సమసమాజం రావాలా, దోపిడీ లేనటువంటి సమాజం కావాలా, నేను కోరుకున్నట్టుగా బ్రతికేటటువంటి వాతావరణం రావాలనుకున్నటువంటి ఎవరైనా ఒక మూలన ఉంటే మీరు వెంటనే దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి. బైరి నరేష్ అయ్యప్ప గురించి ఏదో మాట్లాడినాడని చెప్పేసి జరిగినటువంటి క్రమంలో తెలుగుదేశంలో ఉన్న మీడియా మొత్తం బైరి నరేష్ వ్యాఖ్యల మీదనే ప్రచారం చేసింది. కానీ ఆ వ్యాఖ్యల మీద మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి జరిగినటువంటి దాడుల్లో బలైనటువంటి వాళ్ళ గురించి రాలేదు. మీరు చూడండి, కొడంగల్ ఏరియాలో ఉన్నట్టు అంబేద్కర్ సంఘం నాయకులు కానీ అంబేద్కర్ జయంతి జరపడానికి విగ్రహాలు కృషి చేసినటువంటి కుటుంబాల మీద ఎంత హింస జరిగిందో చూడండి. కోటగిరిలో మల్లికార్జున సార్ మీద జరిగినటువంటి హింస చూడండి. దిగంబర్ అని అంబేద్కర్ సంఘానికి ఉపాధ్యక్షుని ఒక పక్కటములు ఎరిగిపోయినాయి. అక్కడికి వెళ్ళి చూడండి. శివసాముల పేరు మీద నవీన్ ఒక ప్లాన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వందలాది మంది శివసాములు దాడి చేసి పొలగొట్టి అతని మర్మాంగాలు పిసికి చంపాలని జరిగినటువంటి కుట్ర గురించి ఎవరు మాట్లాడాలి? మనోభావాలు అనేటటువంటి వాటి మీద అంటే నరేష్ మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది అని నరేష్ను ముందు పెట్టి జరిగిన నేరం మొత్తాన్ని పక్కకు చేసిన మీడియా, దాన్ని అలాగే ఫాలో అయినటువంటి ప్రజాస్వామిక శక్తులు, మేధావి వర్గం ఏమైనా సరే నరేష్ మాట్లాడి తప్పన్న తర్వాత వాళ్ళ అభిప్రాయం చెప్పారు. నరేష్ మాట్లాడితే శిక్షల తర్వాత చూసుకుందామని మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. అది ఖండించిన నరేష్ విషయం తర్వాత అండి. అయితే మాత్రం మేమేమన్నా మాట్లాడితే ఏమైనా కావచ్చబ్బా, మీరు అలానే లేకుండా మనల్ని నేరస్తులు నిలబెట్టేటువంటి పరిస్థితి లోపల ఇదెందుకు జరుగుతుంది అనేటటువంటి దాన్ని మనం చూసుకోకపోతే మనం ఏ సమూహంలో ఉన్నామో
ఏ సమూహం కోసం కొట్లాడుతున్నామో ఆ సమూహం మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ చాలా స్పష్టంగా గమనించాలి. సుజాత మేడం చాలా స్పష్టంగా చెప్పారు. గంజాయి, డ్రగ్స్ మన మగపిల్లల మీదనే జరుగుతున్నది. ఉమెన్ ట్రాఫికింగ్ కానీ, ఆడపిల్లల అత్యాచారాలు కానీ, పాలక వర్గాలకి సంపన్న వర్గాల యొక్క లైంగిక వాంఛలు తీసడం కోసము సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, బీసీ హాస్టల్లో జరుగుతున్నటువంటి కౌమార దశలో ఉన్న బిడ్డలే సరుకులు అవుతున్నారు. భావ్య వైష్ణవ్ యొక్క హత్య వెనుక లైంగిక దోపిడీ ఉంటుంది, మీరు చెక్ చేయండి. లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఎందుకు చేయనివ్వలేదు? ఆ ధర్నాకు నాయకత్వం వహించినటువంటి వాసుకి యాదవ్ని ఎత్తుకెళ్ళి నా కొడక నిన్ను మూసేయమని చెప్పి పైనుంచి మాకు ఆధారాలు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి లోకల్ ఎస్సీ ఎట్లా మాట్లాడతాడు? ఎక్కడో ఒక ఇద్దరు అమ్మాయిల మీద ఒక చిన్న వార్డెను, ఒక ఆటో డ్రైవరు కుట్ర చేసి వాళ్ళ చావు కారణమేరా అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకుని లోపలేయడం సెకండ్ పని. కానీ ఇంత పెద్ద వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మొత్తం, ప్రభుత్వం మొత్తం అడ్డం వచ్చి నిలబడిందంటే దాని వెనుక పెద్దవి ఉన్నాయి. భూమిక ప్రియాంక చంపి ముక్కలు ముక్కలుగా నరికి మూటలు కట్టి గుట్టలో పడేసినటువంటి 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి వరంగల్ ఘటనలో అప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, స్థానిక లీడర్లు అందరూ ఉన్నారని, ఇక్కడ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల్ని, తండాల్లో ఉన్నటువంటి పిల్లల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు ఎత్తుకెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళకి పార్టీ జరిగితే, ఒక పార్టీ సభ్యత మీటింగ్ జరిగితే ఆ పార్టీకి వచ్చినటువంటి పెద్ద పెద్ద నాయకుల యొక్క లైంగిక వాంఛలు తీసుకోవడం కోసం పిల్లల్ని తరలిస్తున్నారనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. సిరిసిల్ల కేంద్రంగా కేటీఆర్ యొక్క మేనమామకి వాళ్ళు సోకల్ సీట్ల కోసము డిగ్రీ కాలేజ్ హాస్టల్ ఉన్న పిల్లల్ని డబ్బులు పెట్టి తరలించినట్టు చట్టం వచ్చింది, కేసు నమోదైంది, వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు, వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. ఇలాంటి స్థితి లోపల దీని మీద ఎంత పెద్ద పోరాటం జరిగింది. క్యూనిస్కి మళ్ళీ ఏమైపోయాడు, ఎందుకు మళ్ళీ మౌనం అయ్యాడు అంటే, ఎక్కడైతే ఒక విషయం మీద పోరాటం పెద్ద ఎత్తున అయితే దాని వెనకాల ఉన్నటువంటి హంతకులందరూ బయటకు వస్తారు. నేను మీకు అందరికీ చెప్తున్నా ఏంటంటే, చిన్నగా కూడా మీడియాలో రావడం లేదు. ఫేస్బుక్లో లైకులు కొట్టడము, థంబ్నెయిల్స్ పెట్టాలి, ఇవి బంద్ చేయండి. మీరు దండం పెడతా, మీ అభిప్రాయం చెప్పండి. బొడ్రాయి పేరు మీద జరిగేటువంటి దాడులు చూస్తున్నారా? బొడ్రాయి స్థాపన పేరు మీద జరిగేటువంటి దాడులలో నవరాత్రి, వినాయక నవరాత్రులు కానీ, దుర్గా నవరాత్రులు కానీ, మనకు సంబంధించిన రాముడికి సంబంధించి కానీ ఒక్కొక్క ఊర్లో గుళ్ళోకి వెళ్ళిన ఇక్కడ జరిగిన దాడిని మిమ్మల్ని ఎవడు వమ్మన్నారా గుళ్ళకి అని చెప్పి హేతువాద భావజనంతో, నాస్తిక భావజనంతో మాట్లాడదు. బాగా జరిగిందని మాట్లాడదు. బుద్ధి ఉండదా మనకి? నీకున్న జ్ఞానం నువ్వు పక్కనికి ఇచ్చావా? వాడికి చెప్పావా? ఇప్పుడు నువ్వన్నా నీ ఇంట్లో వర్గాన్ని, కుటుంబ సభ్యులు ఊర్లో కానీ ఒక ఊరినన్నా మనం విముక్తం చేయగలిగామా? మనం ఎంత బలహీనంగా ఉన్నాం. మనకు తెలిసిన సమాజం ఎంత, అక్కడున్న ప్రజలు ఎంత పెద్ద సమాజంలో ఎంతమందిని మనం చైతన్యం చేయగలిగినాం? ఆ చైతన్యం చేసినటువంటి చివరి దాకా కొనసాగించగలిగినామా? మధ్యలో జారిపోయినటువంటి కాడర్ ఎంత, నాయకత్వం ఎంత, మూతపడ్డ సంఘాలు ఎన్ని? ఇవన్నీ చూసుకుంటే మనం చేయాల్సినటువంటి కంటూ చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి స్థితిలో ఈ బిడ్డల బాధితుల మీద మనము ఈసడింపులు, కోపాలు, తాపాలు ప్రదర్శించి కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళలేని స్థితి. నువ్వు నీ కోసం ఎవడున్నాడు రా అని చెప్పి మళ్ళీ మరో రోజు కూడా తంతున్నాడు. నష్టపరిహారం అడుగుతూ ఉన్నాడు. గుళ్ళోకి వచ్చినందుకు మైలపడ్డందుకు రంగులు వేయించాలి నువ్వే, గజులు వాళ్ళే మా ఊళ్ళోకి రావడానికి, నీళ్ళకి రావడానికి వీళ్ళే. ఇతర కులాల మహిళల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తెగపడ్డ తలల మీద కూడా మనం ఈసడించాం. చూసావా? మంతన మధుకరి హత్యను విమర్శించాం, ప్రణయ్ హత్యను విమర్శించాం. అదొక పరంపరలాగా సాగింది. నేను చాలా ఫ్యాక్షన్ సినిమాలు చూశాను. ఈ మీద సలార్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద తక్క 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 నరకెత్తుడు రక్తం పడు. దాన్ని చూసి ఎవడు తలకలు నరకలేదు. బాలకృష్ణ చకా చకా చక్క నరక్కుంటూ పోతాడు. దాన్ని చూసి ఎవడు ప్రజలు నరకలేదు. కానీ మంతన్ మధుకర్ను చంపిన తర్వాత అదే క్రమంలో, ఒక వరుస క్రమంలో చాలామంది పిల్లల్ని చంపేశారు. ప్రణయ్ తల తెగిపడ్డ తర్వాత కొబ్బరి బొండాలతో నరకడం అనేటటువంటిది. నాగరాజు చచ్చిపోయాడు. ఒక బీసీకి చారికి సంబంధించినటువంటి అతను దాడి చేస్తే అమ్మాయి తిన్నాడు. అట్లా ఒక వైశ్య కులానికి సంబంధించినటువంటి యువకున్నాడు. ఈ తలలు నరకడం అనేటటువంటిది దళిత యువకుల మీదనే ఎందుకు జరిగింది? ఒక మహిళను మీతో ఘర్షణ వచ్చినప్పుడు నన్ను మోసం చేశాడు, నా బిడ్డను కానీ నన్ను వదిలేసినాడు అని చెప్పేసి భర్త కోసం నాకు కావాలని కాపురాని పోతే ఆమె చుట్టుబట్టి లాగి కొట్టి బట్టలిపి రోడ్డు మీద పరిగెత్తించేటువంటి సంస్కృతి కూడా దళిత మహిళలు భర్త కోసం పోరాటం చేసిన దగ్గరనే జరిగింది. అంటే మహిళల్లో కులము, బాధితుల్లో కులం అనేటటువంటిది చంపే సంస్కృతి, అవమానపరిచే సంస్కృతిలో కులం యొక్క కోణం ఎంత తీవ్రంగా ఉందో
ఈ నేరమయ సమాజం మన చుట్టూ ఎంత పదునుగా పనిచేస్తున్నది, ఎంత ఘోరంగా మనల్ని నరకడం కోసం పనిచేస్తుంది. మన వెనకాల వేట కత్తులు నడుతున్నాయి. నువ్వు డ్రగ్స్ బానిసా పో, ఇంక వెళ్ళగలుగుతారు, చచ్చిపోతావు, వాడికి బాధ లేదు. ఇట్లా అమ్మాయిలతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటే పట్టుకెళ్ళి వాడిని చంపి నరికి అమ్మాయిని తీసుకొచ్చి రెండో పెళ్లి చేస్తూ ఉన్నారు. ఈ విషయాల వెనుక జరుగుతున్నటువంటి సామాజిక సమీకరణలు, నేరంలో మారుతున్న రూపాలని మనం పరిశీలించకపోతే నువ్వు సావిత్రిబాయి ఫులేని చదివిన ఏం చదివినా మనకు జరిగేది ఏం లేదు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, నాయకులను చూసి, మేధావులను చూసి, సంఘాల పేర్లు చూసి గుంపులు గుంపులు ఎగబడిపోతే రోజంతా వేస్ట్ అవుతున్నది. ఎస్టాబ్లిష్ లీడర్ ఎవరి చేత ఏమి చెప్పియాల? హిందూ మతోన్మాదం ఇక్కడ దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ మొట్టమొదటి ప్రతిఘాతకమైనటువంటి వ్యవస్థ హిందూ మతోన్మాదం, అగ్ర కులోన్మాదం, బ్రాహ్మణీయ భావజాలం. ఈరోజు బ్రాహ్మణీయ భావజాలం పదం వినబడట్లేదు, హిందూ మతోన్మాదం అనే పదం వినబడడం లేదు. ఈ విషయాల వెనుక మనం వెళ్తే మన పక్కింటి కోమటాయన మన కోపంకి వస్తున్నాడు, మన పక్కింటి బాబనేరుగా మనం వ్యతిరేకమవుతున్నాం. ఈ ఊరును శాసిస్తున్న భూస్వామికం వ్యతిరేకం, అంటే భూస్వామ్య వర్గాలకి, అగ్రకుల శక్తులకి, ఈ చుట్టుపక్క నీరు కంటే ఎక్కువగా మన చుట్టుముట్టినటువంటి, గాలి కంటే ఎక్కువ మన చుట్టుముట్టినటువంటి మనువాద గుంపు కూడా తయారైంది. బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో, మహిళల్లో. డాక్టర్ మాధవీలతో ఒక ఆమె ఉంది, చూడండి ఎంత ఉన్మాదాన్ని చిమ్ముతుందో. సుమన్ టీవీ ఎంత ఉన్మాదాన్ని చిమ్ముతుందో. ఎవడు మన చూసి కత్తి పొడతాడో తెలియదు. ఫేస్బుక్లో ఒక అభిప్రాయాన్ని పెడితే వాడు అమ్మ నా బూతులు తిడతా ఉన్నాడు. ఎన్ని రకాల దాడి జరుగుతాయి. ఇంత ఘనీభవించినటువంటి వ్యవస్థలో ఈ వ్యవస్థ మారాలని చిన్నగా మాట్లాడుతున్నట్టు మేము, మాకు మద్దతుగా వచ్చిన ఈ పిడికేడు మంది గట్టిగా ఆలోచిస్తే ఈ వ్యవస్థను కూల్చడం పెద్ద పని కాదు. సావిత్రి 177 సంవత్సరాల తర్వాత రీసెర్చ్లు చేసి, పిహెచ్డీలు చేసి, ప్రొఫెసర్ అయ్యి, ఇన్నేళ్ళు ఉద్యమాలు చేసి, గుట్టలక్కాయి, ఇంకో అక్కాయి, ఎన్నో అక్కల పేర్లు తెచ్చుకొని చివరి సావిత్రిబాయి ఫులే దగ్గర ఆగిందాం. ఎందుకంటే ప్రొఫెసర్గా తన మేధావిని వనరుల పరిరక్షణ కోసం, వనరులు ఎవడి మనయా? గుట్టలు మనకు ఉపయోగపడుతున్నాయా? చెట్లు మనకు ఉపయోగపడుతున్నాయా? నీళ్లు మనకు ఉపయోగపడుతున్నాయా? తవ్వకపోతే గ్రానైట్లు మనకు ఉపయోగపడుతున్నాయా దాకా వచ్చింది. వీటన్నిటి గురించి మనకి ఎవ్వరికి కానీ, మన కులపోడు కూడా అక్కడ వ్యాపారం లేని చోట వీటన్నిటి కోసం మాట్లాడితే కేసులు పెట్టించుకొని జైల్లో పడి ప్రొఫెసర్ ఉద్యమం పోవాల్సిన స్థితికి వచ్చిన తర్వాత ఈ దాండవరయ్యా సమాజం మొత్తాన్ని సంస్కరిద్దామని పోతే ఇలాంటి పరిస్థితి నేనే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ సింగరేణి కాళ్ళలోకి వెళ్ళి ఆ పిల్లల గురించి వాళ్ళ బుట్లు ఇచ్చి ఆమె ఎంత ఫోన్ చేస్తే ఎంత ఆనందంగా గంట సేపు చెప్తుంది. ఆమె చూసినటువంటి విషయం, మార్పు, సాధించిన ఫలితాలు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అంటే మన పోరాటాలని మనమే కుదించుకునే స్థితికి రాజ్యం నెట్టివేస్తుంది. మన పక్కన నిలబడాల్సినటువంటి వాళ్ళు కూడా నెట్టేస్తున్న మన చేతి వదిలేసిపోతున్నారు వాళ్ళు. ఇదన్నీ కూడా మనం ఆలోచించుకొని ఉన్న నలుగురం చాలా గట్టిగా కనుక మనం పోరాటం చేసినట్టయితే మనం అనుకున్న విషయం ఇప్పటి కాబట్టి ఇంకా 100 సంవత్సరాల తర్వాత, 177 సంవత్సరాల తర్వాత సావిత్రిబాయి ఫులే గురించి ఎట్లయితే మనం మాట్లాడుకుంటున్నామో, మనం వేసిన బాటలు, మన మాటన మాటలు, పాటలు అన్నీ కూడా ఎవరో ఒకడు వచ్చి తవ్వుతాడు. తవ్వినప్పుడు వాడికి ఒక భరోసానిచ్చే విధంగా, ఒక ఆలోచన రేకెత్తే విధంగా మనదైన కార్యాచరణ ఒకటి ఉండాలని, మానాలు పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని, ఇల్లు పోగొట్టుకొని, ఉద్యోగాలు పోగొట్టుకొని, ఉద్యోగస్తులు ప్రజా సంఘాల్లో, దళిత సంఘాల్లో పనిచేసే ఉద్యోగస్తులు పెద్ద టార్గెట్. ఉద్యోగాలు కూడా మీకు జైల్లో పెడితే అయిపోతే అందరూ యూఏపీఏ కేసులు పెడతా ఉన్నారు. స్వయం ఉపాధి చేసినప్పుడు యూఏపీఏ కేసులు పెడతా ఉన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా కేసులు మన దగ్గర దాకా రాకుండా అంటే మన యొక్క ప్రజలు ఉండాలి, ప్రజల మద్దతు ఉండాలి, ప్రజాస్వామిక వాళ్ళ మద్దతు ఉండాలి. ఈ మద్దతు కరువుతున్న క్రమం బట్టి కనిపిస్తూ ఉన్న కనుక మిత్రులారా, మీరందరూ కూడా దయచేసి ఈ ఒక్క విషయాన్ని ముందుకు తీసుకోవడంలో ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సమాజాన్ని ఆవిష్కృతం కావాలైతే కోరుకుంటున్నామో ఆ సమాజాన్ని ఆవిష్కరణ కోసం కుల నిర్మూలన పోరాట సమితి రాజీ లేని పోరాటాన్ని చేస్తూ ఉన్నది. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కుల నిర్మూలన పోరాట సమితి కులతత్వ సంఘం కాదు. కులాలను చూసి వేరే మనుషుల్ని ప్రేమించడం, దూరం చేసుకోవడం చేయదు. కేవలం ఆచరణ, నీ ఆలోచన ఎక్కడైనా సరే నిస్పష్టంగా అది విమర్శను పెడుతుంది, విమర్శలు స్వీకరిస్తుంది, స్వయం చేసుకుంటుంది. సరిదిద్దుకొని ముందుకెళ్ళడం కోసం ప్రజల పక్షాన నిలబడి రాజీ లేకుండా పోరాడే కుల నిర్మూలన పోరాట సమితి కనుక సావిత్రిబాయి ఫులే మాత పంచినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడం కోసం కుల నిర్మూలన పోరాట సమితి గత 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి స్ఫూర్తి చాలా ఉంది. మేము చేసిన తర్వాత చాలా సంఘాలు సావిత్రిబాయి ఫులే వర్ధంతులు జరుపుతూ ఉన్నాయి, సభలు జరుపుతూ ఉన్నాయి, మనసు దహనాలు చేస్తూ ఉన్నాయి, పోలీసు చేత కేసులు పెట్టించుకుంటున్నారు.
ఇదొక ప్రగతిశీల మార్పుగా మేము భావిస్తున్నాం కనుక ఈ పోరాటాన్ని, ఈ స్ఫూర్తిని మరింతగా మేము ముందుకే తీసుకెళ్తాం. కనుక అందరూ కూడా కుల నిర్మూలన పోరాట సమితి చేస్తున్న కార్యక్రమాలని దగ్గరుండి ఆదరించి ముందుకు రావాలని, కుల నిర్మూలన సమాజాన్ని, కులరహిత సమాజాన్ని ఆవిష్కరించడం కోసం చేసిన కృషిలో అందరూ కూడా కలిసి రావాలని మరొక్కసారి కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ పక్షాన కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.